అది కానీ మిస్ఫైర్ అయితే మటుకు మాకు ఇంకా ఉంటుంది సార్. మీరు ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ఆడేసుకుంటారు మమ్మల్ని. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి ఎంతో కొంత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అయితే అలా ఉంటుంది. ఆయన ఎందుకు నీకు ఆయనతో నీకు ఎందుకు పోలిక అని చెప్పి అనిపిస్తుంది. నీకంటూ నీకు ఇండివిజువాలిటీ లేదే ఇంకా అని. ఎందుకంటే నేను యాక్ట్ చేసినప్పుడు నేను కనపడకూడదు, ఆ క్యారెక్టర్ కనపడాలి. ఇప్పుడు రెజీనా కాబట్టి పరిచయం ఉంది, 3 years నుంచి ఫ్రెండ్ కాబట్టి కొద్ది ఈజీగా ఉంది. టేక్ 1, టేక్ 2, టేక్ 3, టేక్ 4, టేక్ 5, టేక్ 10, టేక్ 15 అంటే ఒక్క నిమిషం సార్. నమస్తే ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ హాయ్, నేను మీ సాయి తరుణ్ తేజ్. కరెక్ట్గా చెప్పాలంటారంటే కొత్త బ్లెండ్ లాగా ఉంటుందండి. ఎందుకంటే దిల్రాజు గారు ఈజ్ నోన్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్. దాని తర్వాత హరీష్ అన్న అయితే కమర్షియల్ పాట్ బాయిలర్స్ అనమాట, కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్న సినిమాలన్నీ తీశారనమాట. సో అటువంటి డైరెక్టర్ కాబట్టి అండ్ అటువంటి ప్రొడ్యూసర్ కాబట్టి ఒక కొత్త జానర్ లాగా, కొత్త బ్లెండ్ లాగా ఉంటుందండి. ఎందుకంటే రెండు మిక్స్ అయి ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఎమోషన్, ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉండి, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్తో ఉండి, ప్లస్ హరీష్ అన్న కావాల్సిన ఎలిమెంట్స్ లైక్ హీరోయిజం, డాన్సెస్, సాంగ్స్ అండ్ లొకేషన్స్, గ్లామరు, రొమాన్స్ అవన్నీ ఉంటాయి. సో అన్ని విధాలుగా అన్ని జానర్స్ని, అన్ని నవరసాలని టచ్ చేస్తూ వెళ్ళాం అనమాట సినిమా మొత్తం. సేల్స్ మ్యాన్ అయితే కాదండి, దట్స్ ఫర్ గ్యారంటీ. బేసిక్లీ ఇప్పుడు మన యూఎస్కి వెళ్ళిన వెంటనే మన ఎంఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేస్తూ స్టూడెంట్స్ అక్కడ ఆడ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. ఒక పక్కన ఒక బార్లో పనిచేస్తారు, దాని తర్వాత ఒక పక్కన దే వర్క్ ఫర్ రెస్టారెంట్, దే వర్క్ ఇన్ పెట్రోల్ బంక్స్, అవన్నీ ఆడ్ జాబ్స్ చేస్తుంటారు. సో ఎవ్రీ టైమ్ దే ట్రై టు మింట్ మనీ, కష్టపడుతూ ఉంటారు పాపం. వాళ్ళు ఏదో చేసి డబ్బులు సంపాదించడం ఒక తాపత్రయం ఉంటుంది. సో అట్లాగా ఈ క్యారెక్టర్ కూడా అనమాట. సో ప్రతి సెకండ్ని డాలర్ కింద మార్చి తను ఇండియాకి వచ్చి ఎలా కాలర్ ఎగరేద్దాం అని చెప్పి ఆలోచిస్తారు అని క్యారెక్టర్ చేసిన అనమాట. అండ్ ఎందుకు అంత తపన పడుతున్నాడు డబ్బుల కోసం, ఎందుకు అంత కష్టపడుతున్నాడు డబ్బుల కోసం, వాట్ ఈస్ ద రీజన్, తర్వాత అబ్బాయి జీవితంలోకి ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయి సమస్యలు ఏంటి, ఈ అమ్మాయి సమస్యలు తీర్చడానికి తను ఏమైనా డబ్బులు తీసుకున్నాడా, డబ్బులు తీసుకోలేదా, ఆ టైప్లో వెళ్తూ ఉంటుంది సినిమా అంతా. లేదండి, బేసిక్లీ ఇట్స్ అంటే మొన్న హరీష్ అని కూడా చెప్తే తను చెప్పింది ఏంటంటే కొన్ని సంఘటనలు కొంత ఇన్స్పిరేషన్ తీసుకుంటామండి. లెట్ ఇట్ బీ ఫ్రమ్ నేచర్, లెట్ ఇట్ బీ ఫ్రమ్ అ రియల్ లైఫ్ ఇన్సిడెంట్, లెట్ ఇట్ బీ ఫ్రమ్ ఎనీథింగ్. సో దర్ ఇస్ ఆల్వేస్ సమ్ ఇన్స్పిరేషన్ ఆర్ ది అదర్ ఫ్రమ్ ఫర్ అ పర్సన్. అంటే కొంతమంది తన సొంత జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో ప్రాబ్లీ 1 or 2 సీన్స్ కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు ఉంటుంది తప్పించి నథింగ్ అవుతుంది. అది మొత్తం హరీష్ అన్న అండి. హరీష్ అన్న గోపికమ్మ అన్న సాంగ్ విన్న తర్వాత ఫిక్స్ అయిపోయాడు. అదిను సీతమ్మ వాకిలి సిరిమల్ల చెట్టులో ఏం చేద్దాం అన్న సాంగ్ విని తను ఫిక్స్ అనమాట. మిక్కీ జే మేయర్ నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, తను చేయించుకుంటే చేయగలిగే కెపాసిటీ అయితే ఉందని చెప్పేసి నమ్మకం అనమాట. అండ్ హరీష్ అన్న టోటలీ బిలీవ్స్ ఇన్ ఇట్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఆడియో లాంచ్ సాంగ్స్ రికార్డింగ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఒక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విన్నాను, దాని తెలుగంటే సాంగ్ రఫ్ ట్రాక్స్ విన్నాను. నాకు తెగ నచ్చాయి. ఏంటన్నా ఇది మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అయినా లేకపోతే ఇంకెవరితోనైనా కొట్టించారంటే లేదు తేజు మిక్కీయే కొట్టాడంటే ఎక్స్ట్రాడినరీ అండి. అదే ఎనర్జీ ఉంది, అదే మాస్ నంబర్స్ ఉన్నాయి అండ్ కావాల్సిన పెపీ నంబర్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ మిక్కీ జే మేయర్ అనే వ్యక్తి హ్యాస్ దట్ టింజ్. తన్ని కొద్దిగా పుష్ చేసి తన్ని కొత్త ఇన్స్పైర్ చేస్తే మటుకు హీల్ గివ్ ద బెస్ట్ కమర్షియల్ ఆల్బమ్ ఐ ఫీల్. సినిమాకి టు అన్ ఎక్స్టెంట్ అండి. ఒక
100% సినిమా కథ, ఈ క్యారెక్టర్స్ అవన్నీ ఉన్నా కొంత లెవెల్ వరకు అది హెల్ప్ అవుతుంది. నేను పర్సంటేజ్ నేను చెప్పలేను కానీ అది ఎంతవరకు అంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమా ఆ సాంగ్ చేసిన తర్వాత ఆ సాంగ్ తగ్గట్టు మేము నిలబెట్టుకోవాలి. పిక్చరైజేషన్ కానివ్వండి, మా ఎఫర్ట్స్ కానివ్వండి, మా ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మా డాన్సెస్ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, అది మా బాధ్యత. అది ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ మాకే. సో దానికి తగ్గట్టు మేము కష్టపడాలి తప్పించి అదేదో ఉంది కాబట్టి మాకు బూస్ట్ వస్తుంది అనుకుని కరెక్ట్ కాదు. అది కానీ మిస్ఫైర్ అయితే మటుకు మాకు ఇంకా ఉంటుంది సార్. మీరు ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ఆడేసుకుంటారు మమ్మల్ని. సో దానికి తగ్గట్టు అయితే మేము కష్టపడాలి. ఆ సాంగ్ ఎంచుకున్నామంటే, ఒక సాంగ్ చిరంజీవి గారి సాంగ్ లేకపోతే కళ్యాణ్ గారి సాంగ్ ఎంచుకున్నామంటే దానికి తగ్గట్టు మేము కష్టపడాలి ఏదేమనేది. అట్లేం లేదండి. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు సెల్ అవర్ ప్రోడక్ట్ అని చెప్పి ఆలోచిస్తాం. అంటే మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం అంతే తప్పించి ఇదేదో ఇలాగే చేస్తే బాగుంటుంది, మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అని కాదు. జనాలను ఎలాగైతే అట్రాక్ట్ చేయాలో, మా యూఎస్పీ ఏంటి, మా కథలు ఏంటి, మా స్టోరీ ఏంటి, అసలు హీరో హీరోయిన్ ఇదేంటి, లవ్ లైఫ్ ఏంటి, లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళు అసలు లవ్లో పడతారా పడరా అని చెప్పేసి ఇవన్నీ పుష్ చేస్తాను. ఒక ఫ్యామిలీ డ్రామా ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యామిలీ ఎమోషన్స్ బిహైండ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్స్, అవన్నీ చూసుకొని చేస్తామని. ఉట్టి గువ్వా గోరింగా బేస్ చేసుకుని అయితే మేము చేయలేం. అన్నీ బేస్ చేసుకొని అన్నీ చేస్తాం. రెజీనా సీత అని చెప్పి ఒక క్యారెక్టర్ ప్లే చేస్తానండి. షీఈస్ ద సెకండ్ మెయిన్ లీడ్. అండ్ ఆ అమ్మాయి చాలా క్యారెక్టర్ ఎలా ఉంటుందండి, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. బట్ తనకి ఎలా ఉంటుందంటే, నాకు అన్నీ తెలుసు, మీరు నన్ను ఎవరు మోసం చేయలేరు, నువ్వు నన్నే మోసం చేయలేవు, నాకు అన్నీ తెలుసు, నువ్వు నన్ను ఎప్పుడు మోసం చేస్తావు, లేకపోతే నువ్వు అంత మంచిగా ఉన్నావు లేదని చెప్పి తను ఫీల్ అవుతుంది అనమాట. షీ నోస్. అంటే తన్ని ఒక ఒక రైడ్కి తీసుకెళ్ళడం, తన్ని ఇలా మొత్తం ఒక గాలిలో మెడల్ చూపించేసి ఆ టైప్లో నన్ను మోసం చేయలేదని చెప్పి ఫీల్ అయ్యే క్యారెక్టర్. బట్ మోసపోతుంది. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం వెరీ హైలీ ఎమోషనల్ క్యారెక్టర్. ఎమోషన్స్కి, రూట్స్కి, ఫ్యామిలీ రూట్స్కి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అన్నమాట. అంటే ఒకటండి, చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి ఎంతో కొంత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అయితే అలా ఉంటుంది. అది ఇన్బిల్ట్. అది నేను ఎంత వద్దనుకున్నా రాదనుకున్నా ఉంటుంది అది. సో కొన్ని యాంగిల్స్లో కొన్నిసార్లు నా పర్ఫార్మెన్స్ చూసి ఎందుకు ఇలా చేశాను, ఎందుకు కళ్యాణ్ ఇలా చేశాను చెప్పి అనిపిస్తుంది. సాంగ్స్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తే ఎందుకురా చిరంజీవి గారిని కాపీ కొడుతుంది, ఆయన ఎందుకురా ఆయనతో నీకు ఎందుకు పోలిక అని చెప్పి అనిపిస్తుంది. అండ్ కొన్ని కామెడీ టైమింగ్స్లో మళ్ళీ చిరంజీవి గారు అనిపిస్తారు. అండ్ ఒకటో రెండో చోట్ల నాకు నాగబాబు గారు అనిపించారు. నేను అనుకున్నాను, నీకు ఇండివిజువాలిటీ లేదే ఇంకా అని. సో బట్ స్టిల్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. ఐఎమ్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ బికాస్ అంత పెద్ద బిగ్ సూపర్ స్టార్స్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నాలో ఇంత ఉందా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దట్. ఒకటే ఆన్ స్టేజ్ నాకు అంటే నా ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ అంటే వేరే అండి, ఐ కెన్ టాక్. ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జనాల్ని బోర్ కొట్టించకూడదు, క్రిస్ప్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, మెసేజ్ కన్వే అవ్వాలి. సో ఆ ప్యాటర్న్ ఆలోచించి మాట్లాడతాను అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. లర్నింగ్ అండి, మోర్ దెన్ చేంజింగ్, ఐఎమ్ లర్నింగ్ అలాట్. ఐఎమ్ లర్నింగ్ హౌ టు మోల్డ్ మై సెల్ఫ్. ఒక క్యారెక్టర్కి తగ్గట్టు నేను దాంట్లో ఇంకిపోవాలంటారు చూడండి, దాంట్లో ఎలా చేయాలని చెప్పి దాని మీద ఎక్కువ నేర్చుకుంటున్నాను, దాని మీద ఎక్కువ కష్టపడుతున్నాను. ఎందుకంటే నేను యాక్ట్ చేసినప్పుడు నేను కనపడకూడదు, ఆ క్యారెక్టర్ కనపడాలి, ఆ క్యారెక్టర్ తగ్గ ఆహభావాలు కనపడాలి, ఆ ఎమోషన్స్ కనపడాలి, వాటి తగ్గట్టు ఆ క్యారెక్టర్ తగ్గట్టు బిహేవియర్ ఉండాలని చెప్పి నేను దాని మీద ఎక్కువ స్ట్రెస్ పెడతా ఉంటాను. నథింగ్ మోర్ దెన్ దట్. నాకు నా స్ట్రెంగ్త్ అని చెప్పను కానివ్వండి, బట్ ఐ వుడ్ సే ఇష్టం అంటే నాకు ఇది మన కామెడీ ఇష్టం అండ్ ఫైట్స్, సాంగ్స్, దోస్ ఆర్ మై కంఫర్ట్ జోన్.
రొమాంటిక్ సీన్స్ అండ్ దట్స్ మై ఏరియా వేర్ ఐ షుడ్ వర్క్. ఇప్పుడు రెజీనా కాబట్టి పరిచయం ఉంది, 3 years నుంచి ఫ్రెండ్ కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంది. నెక్స్ట్ వచ్చే హీరోయిన్తో కొద్దిగా మళ్ళీ ఇంటిమేట్ సీన్స్ అంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, రూట్ వన్. సో దాని మీద కొద్దిగా స్ట్రెస్ చేసుకొని కొద్దిగా వర్క్ చేయాలి. అదండి, సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. అంటే భయం అండి, ఎందుకంటే వాళ్ళు అద్భుతంగా చేశారు. ఇప్పుడు చిరంజీవి గారు కానివ్వండి, కళ్యాణ్ గారు కానివ్వండి, సీనియర్ యాక్టర్స్ బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వాళ్ళ మూవీస్ రీమేక్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ గట్స్. అండ్ వాళ్ళ స్టాండర్డ్స్ ఏవైతే సెట్ చేస్తే దాన్ని రీచ్ అవ్వాలి అండ్ దాన్ని తగ్గించకూడదు. అండ్ ఫిల్మ్ మేకింగ్ అలాగే ఉండాలి అండ్ స్టాండర్డ్స్ అట్లాగే ఉండాలి. ఇట్స్ అ హ్యూజ్ టాస్క్ అండి, ఇట్స్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ రాకపోతే మటుకు ఇంకా ఆడేసుకుంటారు జనాలు. అండ్ ఐ వుడ్ బీ ద ఫస్ట్ పర్సన్ మై సెల్ఫ్. ఒకవేళ నేను ఆ సినిమాలో యాక్ట్ చేసి నేను సరిగ్గా చేయలేను అనుకోండి, నేను ఫస్ట్ తిడతాను. నీకెందుకురా, నీకు అవసరం, నీకెందుకు అంత మంచి సినిమా నువ్వు పాడు చేయడం ఎందుకు? సో అస్సలు టోటలీ అవాయిడ్ చేయడమే బెటర్ అదర్ దెన్ యాక్చువల్లీ డూ ఇట్. నాకు చంటబ్బాయ్ సీక్వెల్ చేయాలి. అంటే చంటబ్బాయ్ అంటే ఆ టైంలో కామెడీకి తగ్గట్టు ఈ టైంలో ఎలాగుంటుంది, లేదా ఆ టైంలోనే మనం ఆ పాతకాలం టైప్లోనే చేయాలి. నాకు ఆ చంటబ్బాయ్ అంటే బాగా ఇష్టం. సో ప్రాబ్లీ కామెడీ కూడా ఉంటుంది, మై కైండ్ ఆఫ్ కొద్దిగా సేఫ్ అనిపిస్తుంది నాకు ఆ సీక్వెల్. అంటే జంధ్యాల గారి రేంజ్ కామెడీ డైరెక్టర్స్ నాకైతే ఇప్పుడు ఎవరున్నారో తెలీదు. మీరు ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరే చెప్పండి ఎవరు బాగుంటారో. వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసుకొని చేస్తాను. నాకు నిజంగా అస్సలు ఐడియా రావట్లేదు. అంటే ఒక డైరెక్టర్ జంధ్యాల గారి స్టాండర్డ్స్ రీచ్ అవుతారు, చేయగలుగుతారు అని కామెడీ వరకు. అన్నీ ఉన్నాయండి, బట్ అట్ ద సేమ్ టైం నాకు జస్ట్ 2 films అయినాయి. సో నేను ఎంతవరకు నేను చెప్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఒక ఆలోచనలో రాసిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఊరికనే ప్రతిదానికి ఒక కౌంటర్ వేయచ్చు, ప్రతిదానికి ఒక పంచ్ డైలాగ్ వేయచ్చు. బట్ నా ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇమేజ్ చేసుకోవాల్సిన టైంలో ఇమేజ్ ఆల్రెడీ సృష్టి అయిపోయిందని చెప్పి ఒక భ్రమలో ఉండకూడదు. సో దానికి తగ్గట్టు పెన్ చేశారండి డైలాగ్స్. హరీష్ అన్న టేకెన్ ప్రాపర్ కేర్ అండి. ఈ ఒక్క విషయంలోనే కాదు, నా స్టైలింగ్లో కానివ్వండి, నా హెయిర్ స్టైల్లో కానివ్వండి, నా కాస్ట్యూమ్స్లో కానివ్వండి, నేను మాట్లాడే డైలాగ్స్ కానివ్వండి, నా డిక్షన్ కానివ్వండి, నా ఎమోషన్స్, మై వే ఆఫ్ యాక్టింగ్ అన్నీ తన దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని నాకు ఏది బెస్ట్ అయితే అనిపించిందో తనకి అది తీసుకొని చేశాడు. ఆ విషయంలో మట్టుకు టోటల్ క్రెడిట్ నా పర్ఫార్మెన్స్ వైజ్ మొత్తం హరీష్ అన్నకే ఐ హ్యావ్ టు సే. బికాజ్ ఆయన నన్ను గైడ్ చేయకపోయింటే నేను ఇంత బాగా చేసినవాడిని కాదు. దట్స్ ఫర్ షూర్. అవును, 4వది కూడా చేస్తానండి. అంటే ఆయన మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. సో డెఫినెట్లీ మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు, నాకు కావాల్సిన రెమ్యునరేషన్ ఇస్తున్నారు. సో అట్లాంటి ఇచ్చినప్పుడు నేను ఎందుకు చేయకూడదు? సో ఆల్వేస్ అ గుడ్ థింగ్. అలా అని చెప్పేసి వేరే ప్రొడ్యూసర్స్ చేయను కదా. ప్రొడ్యూసర్స్ మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తే డెఫినెట్లీ చేస్తాను. అట్లా లేదు. ఇనిషియల్గా చిరంజీవి గారికి క్రాంతి కుమార్ అనే ప్రొడ్యూసర్ బాగా సపోర్ట్గా నిలిచారండి. సో నాకు అలాగా ఈ టైంలో నాకు బాగా సపోర్ట్గా నిలిచింది దిల్ రాజు గారు. సో డెఫినెట్లీ నాకు అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆయన కంటిన్యూస్గా సినిమాలు చేస్తానంటే అదృష్టమే ఉంది సార్. నాకు దాని మించిన అదృష్టమే ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ ఇన్ దట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి తిక్క అని చెప్పేసి ఒక సినిమా షూటింగ్ జరుగుతుందండి. అది కాకుండా ఇప్పుడు దిల్ రాజు గారి ప్రొడక్షన్లోనే మళ్ళీ అనిల్ రావిపూడి డైరెక్టర్లో సినిమా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దిల్ రాజు గారి బ్యానర్లోనే శతమానం భవతి అని వేగేశం సతీష్ రైటర్ ఆయన డైరెక్షన్లో చేస్తున్నాను. సో ఉన్నాయి అలా.
It Tikka is totally going to be a very urban మూవీ అండి. వెరీ రిలేటబుల్ టు యంగ్స్టర్స్, ఒక జాబ్ చేసిన యంగ్స్టర్స్ అండ్ లవ్లో బ్రేకప్ అయిన యంగ్స్టర్స్ వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది సార్. యా టోటల్ అవుట్ నాట్ కామెడీ. నాకు ఇది చెప్పాను కదా, మై కంఫర్ట్ జోన్ ఇస్ కామెడీ. సో ఎక్కడైతే నాకు కంఫర్ట్ జోన్ ఉందో దాన్ని బెటర్ చేసుకుంటా. అంటే కంఫర్ట్ జోన్ నుంచి వేరే జోనర్లోకి వెళ్ళడానికి నేను ఆలోచిస్తాను. ముందు కంఫర్ట్ జోన్లో మనం అంటూ ఒక స్టాండర్డ్ సెట్ చేసుకొని కష్టపడితే దాని తర్వాత మిగతా జోనర్స్లోకి వెళ్ళి మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. లేదండి, నేను డెసిషన్ అంతా నాదేనండి. వాట్ ఎవర్ డెసిషన్ దట్ ఐ టేక్, డెసిషన్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్తో ఇలాగుంది అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరితో డిస్కస్ చేస్తాను. సో వాళ్ళు బాగుందిరా, లేదు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే నాకు అనిపించింది వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఐ గో అకార్డింగ్లీ. నాట్ దట్ వాళ్ళు ఏదో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కాదు, నాకు ఏవైతే అనిపించిందో వాళ్ళకు అదే అనిపించిందో లేదా నేను చెకింగ్, క్రాస్ చెకింగ్. ఫ్యామిలీ సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంది. ఇఫ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ పాటికి మీరు నా ఇంటర్వ్యూ తీసుకునేవారు కాదేమో, ఫర్ సపోజ్. సో డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను, ఇన్ని సినిమాలు చేస్తున్నాను విత్ దర్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకపోయినా, వాళ్ళ సపోర్ట్ లేకపోయినా ఐఎమ్ నథింగ్. ఫ్యామిలీ సైడ్ నుంచి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాజ్ పిల్లలు జీవితంలో నా హెయిర్ స్టైల్. అందరూ అది చూసి ఏంట్రా మర్ఫీ కటింగ్, మా అమ్మ అయితే నాన్న నువ్వు మర్ఫీ బైబిలా ఉన్నారా, అదేంట్రా అది అని చెప్పేసి అదొక నెగిటివ్ కామెంట్ అండి. అండ్ రే సినిమా చూసిన తర్వాత నా కాస్ట్యూమ్స్ మీద, నా స్టైలింగ్ మీద కొద్దిగా ఇది చెప్పారు, ఇది బాగాలేదు అని చెప్పేసి. అండ్ యాక్టింగ్ వైజ్ అఫ్ కోర్స్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. నువ్వు ఇది చేసావు, బాగా చేసావు, అంత మాత్రాన నువ్వు సాటిస్ఫై అయిపోక ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా ప్రతి సీన్లో, ప్రతి దాంట్లో నువ్వు ఎమోషన్స్ కానివ్వు, నీ టైమింగ్, కామెడీ టైమింగ్ కానివ్వు, నువ్వు ద వే యూ యాక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్, నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. సో డెఫినెట్లీ ఆ ఇది ఉంది కాబట్టి ఐ విల్ హ్యావ్ టు వర్క్ ఆన్ లాట్ మోర్ అండి. కాంప్లిమెంట్ అంటేనండి, ఒక కాంప్లిమెంట్ కంటే ఒక చిన్న ఇదేం చెప్పారంటే, నువ్వు ఇప్పుడు ఇది అచీవ్ చేసావని చెప్పేసి ఎప్పుడు ఫిక్స్ అయిపోకు. దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ డూయింగ్ బెటర్. నీ కోర్సు నిన్ను లెవెల్ 0 నుంచి లెవెల్ 10 వరకే తీసుకెళ్ళింది. దాని తర్వాత నువ్వు 100 లెవెల్స్ వరకు నువ్వు వెళ్ళాలంటే నువ్వు నేర్చుకుంటూ ఉండాలి, నువ్వు డిస్కవర్ చేసుకుంటూ ఉండాలి. యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. అప్పుడు కానీ నువ్వు రీచ్ అవ్వు ఆ స్టేజ్కి. సో అది చెప్పారు. మోర్ దెన్ అ కాంప్లిమెంట్, హీ గేవ్ ఎన్ అడ్వైస్. ఇప్పుడు దాకా పోటీ అంటూ ఏం అనుకోలేదండి. నేను ఎప్పుడు కాంపిటీషన్ గురించి ఆలోచించలేదండి. మై పర్సనల్ థింగ్ ఇస్, ఇవాళ సీన్ ఏంటి, ఇవాళ నేను ఈ షాట్లో ఎలా పర్ఫామ్ చేశాను, ఇంకా బాగా చేయొచ్చా, ఇంకా బాగా చేసి ఉండొచ్చా ఏంటి అని చెప్పి నేను ఆలోచిస్తాను తప్పించి, రేపు రిలీజ్ అయ్యే సినిమా గురించి మా అందరిది ఒకే రోజు రిలీజ్ అవుతుందని చెప్పి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఆ థాట్ రాలేదు ఇప్పుడు దాకా. ఇది ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఫేస్ చేస్తాను. సో ఎలా ఉంటుంది ఏంటో చూడాలి ఫస్ట్. నేను నిజంగా అట్లా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూడాలి. వరుణ్ ఈజ్ మై యంగర్ బ్రదర్. నచ్చడం అంటే అన్నీ నచ్చుతాయండి. 6 అడుగులు అందగాడు, చాలా అందంగా ఉంటాడు, బాగా పర్ఫామ్ చేస్తాడు, చాలా సటిల్గా చేస్తాడు, ఆడ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. సో డెఫినెట్లీ చాలా ఉంటాయి. ఐ లైక్ అ లాట్ అబౌట్ హిమ్. ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే అందరు బాగా చేస్తారు. రామ్ ఇస్ అ వెరీ గుడ్ డాన్సర్. రామ్ వెరీ ఎనర్జెటిక్ పర్ఫార్మర్, చాలా బాగా యాక్ట్ చేస్తాడు, కామెడీ టైమింగ్ బాగుంటుంది, డాన్సెస్ బాగుంటాయి. అండ్ అలాగే తారక్ కూడా అంతే, వెరీ గుడ్. ఈజ్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మర్. డైలాగ్ డిక్షన్ కానివ్వండి, డాన్సెస్ కానివ్వండి అండ్ ఆల్ దాట్. అండ్
సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ అండ్ ఎవ్రీబడి మెయింటైనింగ్ దట్ అండ్ దేర్ ప్రూవింగ్ దెమ్సెల్స్ టైమ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ కూడా వాళ్ళు డాన్సెస్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, చాలామంది చాలా ఎక్కువ బాగా చేస్తున్నారు. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ ద ఇండస్ట్రీ. లాట్ ఆఫ్ హీరోస్ ఆర్ కమింగ్ అప్ అండ్ లాట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ ఫ్లరిషింగ్. కమర్షియలే కాదండి, ఆల్టర్నేట్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు బాహుబలి ఉంది, శ్రీమంతుడు ఉంది, భలే భలే మగాడివే ఉంది, అండ్ ఇప్పుడు వరుణ్ది కంచె వస్తుంది. సో అవన్నీ చాలా కొత్త జానర్స్ వస్తాయి. సో ఇట్స్ వెరీ గుడ్ అండి. మనం ఎట్లాగా కమర్షియల్గా కూడా మనం వయబుల్గా ఉంటున్నాం. స్టాండర్డ్స్ ఎక్కడ దిగట్లేదు, అవే మెయింటైన్ చేస్తున్నాం, అవే మంచి స్టాండర్డ్స్ ఉంటున్నాయి, రిచ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో పీపుల్ ఆర్ లర్నింగ్ అండ్ దే లైక్ టాకింగ్ అబౌట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టాకింగ్ అబౌట్ తెలుగు సినిమా. ఇట్స్ రియలీ చాలా ప్రౌడ్గా ఉందండి అండ్ చాలా గర్వంగా ఉంది నాకైతే. మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి నాగబాబు గారితో యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఫస్ట్ డే అనమాట. ఆయన రాకముందర అయితే చాలా ఈజీతో చేశాను. ఒక 2-3 షార్ట్స్ ఏవో చేయాలంటే ఫటాఫట ఫినిష్ చేసి, నాగబాబు గారు వచ్చిన వెంటనే ఓకే డైలాగ్ రెడీ, నేను రెడీ, అన్నీ రెడీ టేక్ యాక్షన్ అని వెంటనే టేక్ 1, టేక్ 2, టేక్ 3, టేక్ 4, టేక్ 5, టేక్ 10, టేక్ 15 అంటే ఒక్క నిమిషం సార్ గ్యాప్ ఇవ్వండి అండ్ పక్కకి వెళ్ళిపోయి చాలా తీవ్రంగా గట్టిగా కూర్చొని ఆలోచిస్తుంది, ఏంట్రా మన పరిస్థితి, ఎందుకు ఇంత కంగారు పడుతున్నాను ఏంటి అంటే అప్పుడే అర్థమైంది నాగబాబు గారు ఎదురుకుండా ఉన్నారు, ఆయన ముందర చేయడానికి కొద్దిగా భయపడుతున్నాను. పక్క వెళ్ళిపోయి ఆలోచించి ఎలాగంటే నాగబాబు గారు వచ్చారు, ఏరా ఏమైంది, ఎందుకు ఇప్పుడు దాకా బాగా చేసామంటే కదా, ఇప్పుడు ఎందుకు కంగారు పడతాను అంటే, ఏం లేదు మావయ్య మిమ్మల్ని చూసిన వెంటనే మళ్ళీ నేను చిన్నపిల్లాడిని అయిపోయాను, మావయ్య నేను ఎత్తుకోరా అని ఆ ఫీలింగ్ వచ్చేసింది సడన్గా. అంటే వెంటనే నేను గట్టిగా నవ్వేసి ఏం కంగారు పడకరా అంటే, ఈ లోపల హరీష్ అన్న వచ్చేసాను అనమాట. హరీష్ అన్న వచ్చి ఏమేమి తేజు అంటే, ఏం లేదు దీని ముందర యాక్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పి కొద్దిగా భయం వేసింది. అంటే చిచ్చి అదేం లేదని చెప్పేసి కూర్చొని మాట్లాడి ది జస్ట్ మళ్ళీ నన్ను జస్ట్ గాట్ బ్యాక్ అండ్ షార్ట్ చేశాను. అది ఒక 2 టేక్స్లో అయిపోయింది. సో ఆ ఇనిషియల్గా ఆ కంగారు ఉండిందండి. బట్ దెన్ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది, హాయిగా ఉండింది. సో 1 మావయ్య డౌన్, 2 more to go. ఉండదని చెప్పి కాదండి, కథలు దొరకట్లేదు, ఇంపాక్ట్ ఉన్న కథలు దొరకట్లేదు ప్రాబబ్లీ. దట్స్ వాట్ ఐ ఫీల్. మంచి కథ కానీ దొరికితే మటుకు డెఫినెట్గా ఇంతమంది ఒక హోల్ ఫ్యామిలీ యాక్ట్ చేస్తే ఎందుకు ఉండదని ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. ఇంపాక్ట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ దిస్ థింగ్. దానికంటూ ఒక గ్లామర్ ఉంటుంది, దానికంటూ ఒక ఆరా ఉంటుంది, దానికంటూ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది, ఒక ఐకానిక్ ఫిల్మ్ అయిపోతుంది. దానికి తగ్గట్టు స్టామినా ఉన్న కథ కావాలి, ఇంపాక్ట్ఫుల్ కథ కావాలి. కథ ఉంటేనే ఏమైనా జరుగుతుందండి. మేము మా యాడెడ్ ఫ్లేవర్ ఉంటుంది మాది అంతే. సో పప్పు కరెక్ట్గా ఉంటే తాలింపు దానికి ఇచ్చే టేస్ట్ వేరు కాబట్టి, సో పప్పు కరెక్ట్గా ఉండాలి. సో దట్స్ వాట్ ఐ ఫీల్. ప్రాపర్ కథ, దట్స్ వాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము అందరం యాక్చువల్గా రెడీగా ఉన్నా కథతో లేకపోతే ఇంకెందుకంటే ఊరిని వచ్చి సరిపోవడం, అది కరెక్ట్ కాదు. మంచి కథ ఉండాలి. %100 ఎప్పుడైనా కానీ ఐఎమ్ రెడీ. దానిలో నాకు చిన్న క్యారెక్టర్ ఉన్నా కానీ 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయినా కానీ నాకు ప్రాబ్లం లేదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం సాలిడ్ కథ ఉండాలి. నా మైండ్లో డెఫినెట్గా అయితే చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, చరణ్. స్పెషల్ అపియరెన్సెస్ బన్నీ, నేను, వరుణ్, శిరీష్. నాది చిన్న కామెడీ సీన్ ఉన్నా చాలు, ఒక సాంగ్లో ఒకటినే అలా వచ్చేసి వెళ్ళిపోయినా చాలు. నాకు పెద్ద ఎక్కువ ఏం లేదు. ఆ సినిమాలో భాగంగా నేను ఉన్నాను, నాకు చాలు. బట్ నాకైతే చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, చరణ్ అయితే ఒక సినిమాలో ఉండాలి. అది చూడాలని నాకు.
సో ఇండియా గ్లిట్స్ వ్యూస్ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. 24th సెప్టెంబర్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ టీమ్. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మేము రాత్రి పగలు కష్టపడి సినిమా తీసాం. సో మీరు థియేటర్కి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తే మాకు దాని మించిన హ్యాపీనెస్ లేదు. సో ప్లీజ్ 24th సెప్టెంబర్ థియేటర్స్కి వెళ్ళి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చూడండి అండ్ గివ్ అస్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.